హాయ్ అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తెచ్చిన పాలతో కొద్దిగా పెరుగు తోడేసాను, కొద్దిగా సేమియా కస్టర్డ్ చేశాననేసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా వారైతే సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను తోడేసిన పెరుగు అయితే చాలా గడ్డలాగా రెడీ అయింది. ఇంకా ఈ పెరుగుతో అయితే నేను కొద్దిగా చల్లచారు చేసుకుంటున్నాను. ముందుగానైతే బౌల్లోకి కావలసినంత పెరుగుని తీసుకొని విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి, క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత కావాల్సినన్ని వాటర్ అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి చల్లచారుకి ఏ విధంగా ఉంటుందో కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. అలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బగోనీలోకి ఆయిల్, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కొద్దిగా ఉల్లిపాయలు లైట్ గా సాల్ట్ వేసి ఫ్రై చేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మాత్రమే దీంట్లోకి చల్లని వేసుకోవాలి. మనము స్టవ్ ఆన్ లో ఉంచితే ఈ చల్లచారు కొద్దిగా పగిలినట్టు అవుతుంది, మరిగించుకోవద్దన్నమాట. ఇంకా చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసి వేడివేడి అన్నంలోకి తింటే సూపర్ గా ఉంటుంది. దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఈ సమ్మర్ కి ఇదే ఫస్ట్ టైం నేను చేయడం.